హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంట్లోనే నేచురల్గా ఎటువంటి కెమికల్స్ ఎటువంటి షాంపూ బేస్ యూస్ చేయకుండా షాంపూని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలను ఇక్కడ చూద్దాం. ఈ వీడియో మీకు కొంచెం లెందీగా అనిపించవచ్చు ఫ్రెండ్స్, కానీ మీకు అర్థం కావడం కోసం ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్టుగైతే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా దొరికే పదార్థాలతో మనం ఇంట్లో ఈజీగా హెల్దీగా షాంపూని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ షాంపూ వల్ల మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ హెల్దీగా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఇక్కడ చూపించిన పదార్థాలన్నింటినీ వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా సోక్ చేసుకున్నాక ఓవర్ నైట్ దాన్ని ఉదయాన్నే ఇలా మనం స్టవ్ పైన పెట్టి బాగా 15 to 20 minutes వరకు మనం బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ బాగా మరిగించుకోవాలి. అలా మరిగించుకున్నాక మనం ఇలా 2 వేళ్ళ మధ్య పెట్టి చూస్తే దాన్ని ఇలా చిన్న తీగ పాకం అంటాం కదా, అట్లా వచ్చే వరకు దాన్ని మరిగించుకొని ఆపేసి ఇలా మనం కేక్ చేసుకొని బిటర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అటువంటి బిటర్తో మనం బాగా కలిపేసుకోవాలి షాంపూని. ఆ తర్వాత ఇలా వైట్ కాటన్ క్లాత్ని వేసేసుకొని దానిలో ఆ షాంపూని మొత్తం వేసేసుకొని ఇలా బాగా దాన్ని పిండేయాలి. ఇక్కడ ఈ ఒక్క దగ్గర చాలా కష్టం ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం 2 వ్యక్తులు కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే పైన ఒకరు పట్టుకొని కిందన ఒకరు గట్టిగా దాన్ని పిండితే మనకి ఎటువంటి వేస్ట్ షాంపూలోకి రాకుండా మనకి బయట షాంపూ ఏ విధంగా అయితే దొరుకుతుందో అదే విధంగా అదే ఫీల్తో మనం షాంపూని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా చేసి నీట్గా మనం షాంపూని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇదిగోండి మన గోల్డెన్ షాంపూ తయారైపోయింది. ఇలా మనం షాంపూని ఈ విధమైన షాంపూని మనం ఎటువంటి కెమికల్స్ అండ్ మెయిన్ ఎటువంటి షాంపూ బేస్ యూస్ చేయకుండా చేసాం కాబట్టి దీనిలో మనం గ్లిజరిన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎటువంటి కెమికల్ కాదు గ్లిజరిన్ అనేది. ఇది ఓన్లీ షాంపూకి లైఫ్ ఇవ్వడం కోసం. ఎన్ని రోజులైనా మన షాంపూ పాడవకుండా నీట్గా ఉంటుంది. ఇలా చూడండి, నేను డైలీ వేసుకునే బాటిల్స్ అన్నీ నింపేసుకున్నాను. ఇలాంటి షాంపూ క్యాన్ ఒకటి ఉంటే మీకు కూడా స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ఇదిగోండి చూడండి, మీకు చూపించడానికి నేను చేతిలో వేసుకొని కూడా వితౌట్ వాటర్ వేయకుండా చూపిస్తున్నాను షాంపూని. అది ఎంత బాగా నురుగొస్తుందో చూడండి. ఇక్కడ ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నాం చూడండి బాటిల్స్ని. ఇది ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. చూడండి షాంపూ ఎంత నురగగా మనకి వస్తుందంటే మనకి న్యాచురల్ షాంపూ, బయట యూస్ చేసే షాంపూ ఫీలే వస్తుంది. ఇది బాగా రబ్ చేసుకున్నాక అక్కడ నా ఉంగరం చూడండి, యాక్చువల్గా మనం కుంకుడుకాయతో క్లీన్ చేస్తే వెండి బాగా మెరుస్తుంది. చూడండి, ఇది కూడా క్లీన్ అయిపోయింది నా ఉంగరం కూడా. సరే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.